ఈ ముసలి జీవితం దీనా తాత సహాయం చేద్దామా? వద్దులే, స్కూల్కి టైం అయిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్ టీచర్ గారు పెడతారు కదా, స్కూల్కి వెళ్ళిపోయి. స్కూల్కి వెళ్దాం పద. సరే, తాతకి వెళ్ళి కమ్మట్లేదు కదా, మంచి అయ్యో ఇచ్చేయండి, నాకు కొల్లి తిరిగేది ఇచ్చేయండి. అయ్యో ఎవరైనా సహాయం చేస్తే ఎంత బాగుంటుందో. జెస్సీ ఆ తాత కళ్ళు కనపడట్లేదు కదా, సహాయం చేద్దాం. ఎవరైనా సహాయం చేస్తే ఎంత బాగుంటుందో. తాత ఇదిగో నీ సంచి. సరే అమ్మా, ఆ ఎదవలు నా సంచి, నా కర్ర, నా కళ్ళజోడు తలపాకు తీసి వెళ్ళిపోయారమ్మా. మీరు వచ్చి ఇచ్చారమ్మా. దేవుడు మన చల్లగా చూడాలమ్మా. సరే తాత, జాగ్రత్తగా వెళ్ళు. సరే అమ్మా, బంగారు తిరుగుతారా. అయ్యయ్యో బండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి ఎంత బాగుంటుందో. జెస్సీ ఆ తాత కళ్ళు కనపడట్లేదు, బండి గుద్దేసి కదా, సహాయం చేద్దాం. మీ ఇల్లు ఎక్కడ తాత? అటేనమ్మా. అయ్యో వైజంతా పోయింది, ముసలితనం వచ్చింది, మూలాలున్న కళ్ళ చేతికి వచ్చింది, మూడు కాల నడక రోడ్డుకొచ్చింది. తాత కూర్చో. ముసలుతుందమ్మా. ఆ సంచి ఇచ్చేయమ్మా. సంచిలో కూరగాయ ఇచ్చేయమ్మా. కొద్దిగా కూరన ఉండి పెడుతుంది. తాత ఇంట్లో మంచిగా చాలు. ఎక్కడికి వెళ్తా? ఇక్కడే ఉంది. మేము గడిపి హెచ్ఎస్ తారకాలం బడిలో 7వ తరగతి చదువుకుంటున్నాము. నా పేరు మోక్ష. ఆ తాతకి కళ్ళు కనపడతలేదు, బండ్లు విద్యార్థి ఇంటికాడ దిగి వస్తున్నాం. ముందా నుంచి చూస్తున్నానమ్మా. ముందు ఇద్దరు పిల్లలు వచ్చారమ్మా. ఒక పిల్లేమో సహాయం చేద్దామంటే ఇంకో పిల్ల అన్నదమ్మా, వద్దు మనకి బడికి లేట్ అయిపోతుంది, ఇచ్చే కొడతారన్నారమ్మా. తర్వాత ఇద్దరు ఆకతీయ పిల్లలు వచ్చారమ్మా. వచ్చి సంచి, కర్ర, తలపాత ముందు తీసుకొని ఆట పట్టించి అక్కడ పెట్టేశారమ్మా. తర్వాత మీరు వచ్చి సహాయం చేశారమ్మా. సహాయం చేసిన తర్వాత రోడ్డు మీద బండ్లు వెళ్తుంటే మళ్ళీ రోడ్డు కూడా దాటించారమ్మా. పెద్దలు సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా మెచ్చుకుంటారు. మీరు సహాయం చేసినందుకు దేవుడు మిమ్మల్ని దీవించిస్తారు. పెద్దలు లేదా ముసలి